2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. కర్కాటక రాశివారు, ఈ రాశివారికి కనుక మనం చూస్తే కర్మబంధన దోషాలని మనం ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాము. ఈ దోషాలలో మీరు పితృకర్మ, మాతృకర్మ, స్త్రీశాపం అని కూడా చెప్పడం జరిగింది. వీటి వల్ల ఒకవేళ గనక ఈ రాశి వారికి ఉంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కడ వీళ్ళు బలహీనపడే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అండి. కర్కాటక రాశి వాళ్ళు ఎక్కడ బలహీనపడతారో, ఈ శాపాలు కర్మబంధన దోషాలు ఉంటే కనుక మానసికంగా అండి కృంగిపోతారు. అసలు జనరల్లీ కర్కాటక రాశి వాళ్ళు అంటేనే చాలా సెన్సిటివ్ అండి. సో ఇక్కడ ఏంటి అంటే కర్మబంధన దోషం ఉన్నప్పుడు కనుక వీళ్ళ జీవితంలో ఏది ఎఫెక్ట్ అయినా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మన జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా, మనం అసలు మొయ్యలేని భారం, మొయ్యలేనంత అప్పు కానీ, కష్టం కానీ, అవమానం కానీ ఎదురైనా కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు మనం చేయగలం, మనం లేకపోతే మనం సాధించగలం, లేకపోతే ఈ రోజు ఇలా ఉంది రేపన్న రోజు ఇలా ఉండదు అనే మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ వీళ్ళకి ఆ నమ్మకం మీద, ఆ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొడుతుందండి. వీళ్ళ జీవితంలో ఏది సాధించకుండా నేను ఇంకా చెయ్యలేను అని గివప్ ఇచ్చేస్తారమ్మ కొంతమంది. నేను ఓడిపోయాను అని ప్రయత్నం చేయకుండానే ఒప్పేసుకుంటారు. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళని తీసుకుని వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళ కోపమే వీళ్ళ శత్రువు అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళే వీళ్ళకి శత్రువు అవుతారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి వచ్చే బాధ, నిద్ర పట్టకపోవడం వీళ్ళ కెరీర్ మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. ఇంకొక మాట ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి పుష్యమి అండ్ ఆశ్లేష నక్షత్రం వీళ్ళకి తీసుకుంటే పెళ్ళి కాకపోవడం ఫస్ట్ సమస్య వీళ్ళు చూసేదండి. పెళ్ళి కాకపోవడం, ఒకవేళ పెళ్ళి అయితే చాలా అతి తొందరలోనే డైవర్సులు అవ్వడం, నిలబడదు. నో డౌట్ అండి. ఖచ్చితంగా కర్మబంధన దోషం ఉంది అంటే నో డౌట్ డైవర్స్ అయిపోతుంది. దానికి కారణం ఏం చెప్తారు అంటే వాళ్ళు సొంతంగా ఇండిపెండెంట్గా జీవితంలో ఎదగాలి అని కోరుకోవడమే వాళ్ళకు ఒక శాపం అండి. అంటే అవతల వ్యక్తి ఇదే చెప్తారు, జాబ్ చేయొద్దు అని చెప్తే చేస్తాను అన్నారు, అందుకే మానేస్తారు. దాంట్లో తప్పేమీ లేదు. ఆవిడ సొంతంగా నిలబడాలి అనేటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో ఆ తాపత్రయమే అక్కడ శత్రువు అయిపోయింది. తర్వాత రెండోది ఏంటి అంటే వీళ్ళ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి వస్తాయండి. బయటికి అలా కనబడతారు, అలా ఎక్స్పోజ్ అవుతారు. వీళ్ళు ఏం తప్పు చేసినా చెయ్యకపోయినా అదే కనబడుతుంది. ఈవెన్ కర్మబంధన దోషం ఉన్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ కుటుంబమే వాళ్ళ శత్రువు అయిపోతుందండి. కుటుంబంలో మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎవరికి పడదండి. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాదు, 30 సంవత్సరాలు దాటినా వివాహము, 30 సంవత్సరాలు దాటినా సెటిల్మెంట్ అనేటువంటిది జరగదు. సంతానం విషయంలో ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. డబ్బులన్నీ కూడా ఒకే ఒక్కసారి సంపాదించుకున్నది, దాచుకున్నది, సేవ్ చేసుకున్నది అన్నీ కూడా ఒక్కసారిగా ఊడ్చిపెట్టినట్టుగా నష్టపోయేలా చేస్తుంది. లేదా ఇంకొక మాట ఏంటి అంటే వీళ్ళంతట వీళ్ళే ఏదైనా ఒక శుభకార్యానికి విపరీతంగా అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టేలా చేస్తుంది. అంటే చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయాల దాకా కర్మబంధన దోషం హైలీ మానసికంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందమ్మా. ఈవెన్ మూడ్ స్వింగ్స్, నిద్ర పట్టదు, తర్వాత ఐబిఎస్ ప్రాబ్లమ్స్, ఇది నేను రీసెంట్గా చెప్పానండి. ఐబిఎస్ ప్రాబ్లమ్స్ అమ్మ, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా తీవ్రంగా అనమాట. అంటే ఏ ప్రాబ్లము, ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోలేకపోవడము అన్నీ కూడా ఏదో ఒక దానికి సింక్ అయ్యేది ఒక మేజర్ ప్రాబ్లమ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ కర్మబంధన దోషాలు కర్కాటక రాశి వాళ్ళకి మేజర్లీ మెరిటల్ లైఫ్, మానసికంగా, కుటుంబ పరంగా డబ్బు నష్టం చేయడం, హెల్త్ ఇష్యూస్ మీదకి తీసుకురావడం, వీటి పరంగా చేస్తుందండి. మానసిక హింస అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. తప్పకుండా కనబడుతుందమ్మా. వాళ్ళే శత్రువులా ఫీల్ అవుతారు. వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, విరక్తి కలిగేస్తుంది. ఏదైనా సరే పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,00,000 బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి. అఖండమైన సిరి సంపదలు, ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సుదర్శన హోమం, ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషి శాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రు బాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి.
తరువాత శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి, మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి, జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. ఎస్, తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే, కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం, కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు, అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తూ ఉంటుంటాం, పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉంటుంటాం, జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.